జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభకి వెళ్ళి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 4 ఏళ్ళకి ఒకసారి పెళ్లి చేసుకుంటాడు, విడాకులు ఇస్తాడు, ఇతన మీ నాయకుడు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాం, 3 చేసుకుంటాం, ఆయనకు అనవసరం. అవి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వదిలిపెడతారు నచ్చినప్పుడు. అది చేసేది ఏముంది? ఈయన కూడా ఓపుకుంటా 4 పెళ్ళిళ్ళు చేసుకోమను. ఏమైనా వాగ్దానాలు చేసినవన్నీ మంచి నెరవేర్చారా? నెరవేర్చలేదుగా. ఎవరో పెళ్ళిళ్ళ గురించి ఎందుకు? పెళ్ళిళ్ళ గురించి అనవసరం కదా. నువ్వు చేసినట్టు ఎలక్షన్ ముందు నువ్వు పాదయాత్రలో చేసినట్టు వాగ్దానాలు నెరవేర్చాలి. అది తప్ప అవన్నీ మానేసి వాడు 3 పెళ్ళిళ్ళు చేసుకోండు, వీడు 2 పెళ్ళిళ్ళు చేసుకోండు, ఇవన్నీ అవసరమా? నువ్వు జనాన్ని చేసేది చెయ్యి. చేసిన తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ వచ్చేసిందని చెప్పేసి ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకోండు, 4 పెళ్ళిళ్ళు చేసుకోండు అంటే వాళ్ళిద్దరు కుదరలేదు, ఎడాకులు ఇచ్చిండి చేసుకోండు. వదిలిపెట్టిన వాళ్ళకి అన్యాయం చేయలేదు కదా, వాళ్ళేమి ఈయన మీద కొట్లాటకు రావట్లేదుగా, దావా వేయట్లేదు కదా. ఇవన్నీ ఆయనకు అవసరమా? అవసరం లేదు కదా. ఈయన పాదయాత్ర చేసినప్పుడు ఈయన చేసిన వాగ్దానాలు ఏంటి? అందరికీ నేను 3000 పెన్షన్ ఇస్తున్నాడు. ఇప్పటికి 3000 పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు వరకే 2700 రూపాయలు ఇస్తున్నాడు. మరి 3000 పెన్షన్ ఎప్పుడు ఇచ్చి ఇవ్వలేదు కదా. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసేశాడు. తర్వాత మరి మహిళలకే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు కదా. మరి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఇప్పుడేం చేశాడు? 18,000 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. అయితే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 3,000 పెన్షన్ అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. మరి 18,000 అంటే 18,000 వాడు దెంగినట్టేగా. మరి అలాంటప్పుడు ఇంకా రైతులకు రుణమాఫీ అన్నాడు, రైతులకి ఇది అన్నాడు. రైతులకి ఎంత ఇస్తున్నాడు? కేంద్రం ఇచ్చేదాంతో కూడా వీడు సమానంగా ఇవ్వలేకపోతున్నాడు. వాడు ఎంత 4,500 ఇస్తున్నాడు. కేంద్రం ఇచ్చే 4,500. మొత్తం ఆడిచ్చేది ఎంత? 13,000 ఇవ్వాలి. 13,000 ఇస్తానంటే ఇవ్వట్లేదు కదా. మరి ఇదంతా కూడా డ్వాక్రా చేసినట్టే కదా. మహిళలకే ఇస్తున్నాని వాగ్దానం ఏది నెరవేర్చలేదు జగను. ఇంకొకటి ఏంటంటే ఆయన జనాలకు ముద్దులు పెట్టారు, ఇప్పుడు గుద్దులు గుద్దుతున్న తప్ప జనానికి జగన్ చేసిన పనులు మంచి పనులు ఏమీ లేవు. అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, పక్క రాష్ట్రాల కంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పేసి. ఈ రోజున ఆ పరిస్థితి లేదు కాబట్టి మేము ధర్నాలు చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఒకవేళ కోడిగుడ్లు తిని బలిసి కొట్టుకుంటున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. అదే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఇదే విధంగా చూడొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడే దమ్ము ధైర్యం లేదు వాళ్ళకి. ఇవాళ ఏంటంటే టికెట్ కోసం ఎవడికాడే ఆయన సంఘం లాగుతున్నారు, ఆయన బూతులు లాగుతున్నారు తప్ప జనానికి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ డాక్రా మహిళ ఇదే అంగన్వాడీ మహిళలకి ఇచ్చినట్టు వాగ్దానం నెరవేర్చలేదని ఒక్క ఎమ్మెల్యే వచ్చి ముందుకొచ్చి దమ్మన్న ఎమ్మెల్యే ఒక్కడొచ్చి ధర్నాలు కూర్చోట్లేదు, వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళకి ఏమీ సానుభూతి చూపెట్టట్లేదు. మరి ఆ పాదయాత్రలో చేసినట్టు వాగ్దానాలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడు? మళ్ళీ ఇవ్వలేదు నేను మంచి పనులు చేస్తానంటే ఆయన చేసిన మంచి పనులు ఏం చేశాడు? రాజధాని కట్టలేకపోయాడు, రాజధాని పాడు చేశాడు, పోలవరం నాశనం చేశాడు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కట్లేదండి. జనం నమ్మారు, ఓట్లు వేశారు. ఎందుకు నమ్మారంటే రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో మంచి పనులు చేస్తాడో, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడొద్దని ఎదురు చూశారు తప్ప ఆయన మంచి పనులు చేయలేదు. ఆయనకి మళ్ళీ ఓటు ఎవరు ఏరో ఎవరు గెలిపించరు ఆయనకి. పోలవరం మేము వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో చెప్పారు. వచ్చిన తర్వాత మాకు టైం ఇవ్వాలి, 2020 అన్నారు, తర్వాత 21 అన్నారు, 22 అన్నారు, 23 అన్నారు. ఇప్పుడు ఇంకొక అవకాశం ఇవ్వండి, 25 పూర్తి చేస్తారని చెప్పి చెబుతున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అది పోలవరం అనేది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు కాదు, అది కేంద్రం కట్టాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు ఏ విధంగా చూడొచ్చు? అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు ఆయన ఒక డేట్లు చెప్పాడు, ఆయన ముడుచుకొని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు బొత్స సత్యనారాయణ చెబుతున్నాడు, ఆయన చెప్పిన అయిపోయింది. తర్వాత ఈయన మరి ఇంకొక ఇప్పుడు ఉన్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి చెబుతున్నాడు. ఇవన్నీ అంబటి రాంబాబుకి ఏం తెలుసు అని మాట్లాడుతాడు. ఆయన జనంలోకి వచ్చి మాట్లాడు, ఎప్పుడు గదిలో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడతాడు. ఆయన 2019 కానడో 2022 కానడో ఎప్పుడూ ఏమీ చేయలేకపోయాడు. మరి చేయలేకపోయినప్పుడు ఆయన నోరు మూసుకొని కూర్చోవాలి తప్ప మళ్ళీ ఇవాళ ఎలక్షన్లో మేము వచ్చే శాతం ఏం చేస్తారు? వాళ్ళు ఏమీ చేయలేరు. గత ప్రభుత్వాల కంటే మా ప్రభుత్వం 99.5% గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామంటున్నారు. ఇది ఏ విధంగా?
ఒక్కడు కూడా నెరవేర్చలేదండి. ఆయన చేసింది ఒక్క పని కూడా ఏమీ లేదు. రాష్ట్రాన్ని, గ్రామాలని, మండలాలని, జిల్లాల్ని నాశనం చేశాడు. ఆయన ప్రతి మరుగుదొడ్డి మీద కూడా ఆయన బొమ్మ వేసుకుంటుండో, మరుగుదొడ్డి చెమ్ము మీద బొమ్మ వేసుకుంటుండో. ఆయనకి ఏమీ పని లేదు. ఆయన బొమ్మలు పిచ్చోడు. బొమ్మలు ఉంటే చాలు, ఆయనకి అభివృద్ధి అవసరం లేదు. జనం ఏడ చేస్తున్నారో ఆయనకు అనవసరం. జనానికి మంచి పనులు లేవు. ఆయన వచ్చిన తర్వాత, ఆయన అడుగు పెట్టిన తర్వాత మన రాష్ట్రం బస్టు పట్టింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆయన వచ్చిన తర్వాతనే జనం అందరూ కూడా చచ్చిపోయారు కరోనా వచ్చి. ఆ పాదమే, ఆ లెగ్ అలాంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా బుద్ధున్నోళ్ళు ఎవరో ఓటేయరు. జగన్మోహన్ రెడ్డి ఈస్ట్ క్యాండిడేటు. వాడికి వేసే బదులు ఆడికి వేసిన ఓటు అన్నీ కూడా వేస్ట్. కాబట్టి వాడికి ఓటు వేయకోకుండా జనం ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి రాజధాని తెప్పించుకోవాలి, పోలవరం తెప్పించుకోవాలి. మరి చేసిన అభివృద్ధి పనులు ఆయన ఇదివరకు చేసిన కుంటిపడ్డాయి కాబట్టి దాన్ని మళ్ళీ అమలు చేస్తాడు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురావాలి, ఘాట్లో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఆయన నాయకుడు. ఈ యొక్క రాష్ట్రాన్ని బాగు చేసే నాయకుడు చంద్రబాబు నాయుడే.